A very good evening to all biological science DSC aspirants. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటి చాప్టర్లో మనకి జంతు వైవిధ్యం పార్ట్ 2లో మనకి చతుష్పాదుల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మనకి చతుష్పాదులు అంటే చతుష్ అంటే 4 టెట్రాపాడ్స్ అంటే 4 కాళ్ళు ఉంటాయి. 4 పాదాలు ఉన్నటువంటి వీటిని టెట్రాపాడ్స్ అని పిలుస్తారు. వీటిలో సాధారణంగా 2 జతల పంచాంగుళిక అంగాలు ఉంటాయి. పెంటాడాక్టైలస్ లింబ్స్ అంటారు. అంటే 5 వేళ్ళు కలిగినటువంటి 2 జతల గమనాంగాలు ఉంటాయి. అంటే ఏంటి, పూర్వ అంగాలు ఒక జత, చర్మాంగాలు ఇంకొక జత ఉంటాయి. సో కాబట్టి మనకి చేపల తర్వాత మొత్తం కూడా మనకి చేపల్లో ఎలాంటి కాళ్ళు ఉండవు. కాబట్టి చేపల తర్వాత ఉభయచరాల దగ్గర నుంచి మనకి అన్నీ కూడా మనకి చతుష్పాదులు అంటారు, టెట్రాపోడ్స్ అంటారు. అంటే 2 జతల గమనాంగాలు అనేవి ఉంటాయి. వీటిని పంచాంగుళిక అంగాలని చెప్తారు. అంటే ఏంటంటే వీటిలో 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్ళు కలిగినటువంటి అంగాలు ఇవి. నెక్స్ట్ వీటిలో ఊపిరితిత్తులు, శ్వాస అవయవాల ద్వారా వాయువుల మార్పిడి జరుగుతూ ఉంటుంది. చూడండి, ఉభయచరాల్లో చాలా వరకు మనకి వాయు వినిమయం స్కిన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. టెట్రాపోడాలో మనకి ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనేటటువంటి 4 విభాగాలు ఉంటాయండి. టెట్రాపోడాలో మనకి ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఇవి 4 ఉంటాయి. దీంట్లో చేపల్లో మాత్రం వీటిలో వాజ్యాలు ఉంటాయి. కాబట్టి వీటిలో ప్రత్యేకంగా ఇవి చలనాంగాల్లాగా పనిచేయవు ఇవి. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఉభయచరాల గురించి చూద్దామండి. నీటిలో నుంచి వెలుపలికి వచ్చినటువంటి నేల మీద నడిచినటువంటి మొట్టమొదట సకశేరుకాలు మనకి ఉభయచరాలు. సో ఇట్లా కూడా అడగొచ్చండి. మనకి పరిణామ క్రమం తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి చేపలు తీసుకున్నట్లయితే చేపల నుంచి మనకి ఉభయచరాలు వచ్చాయని చెప్తున్నాం. సో మరి చేపల నుంచి ఉభయచరాలు వచ్చినప్పుడు చేపలు కంప్లీట్గా నీళ్ళల్లో ఉన్నాయి, ఆక్వాటిక్ యానిమల్స్. మరి నీళ్ళల్లో ఉన్నటువంటి చేపల నుంచి మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చినటువంటి సకశేరుకాలు ఏవి అంటే ఉభయచరాలు. ఈ చతుష్పాదులు వాటి పూర్వీకులైనటువంటి ఆస్టియోలెపిడ్ చేపల్లాగా నీటిలో భౌమావాసంలో నివసించేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇది భూమి మీదకి వచ్చినప్పటికి కూడా ఇవి వాటి యొక్క జీవిత చరిత్రలో కొంతకాలం పాటు ఇవి నీటిలో నివసిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. ఆస్టియోలిపిడ్ చేపలు ఉభయచరాల యొక్క పూర్వీకులు ఏవి అని అడుగుతారు. లేకపోతే ఉభయచరాలు ఏ జీవుల నుంచి ఉద్భవించాయి అంటే ఆస్టియోలిపిడ్ చేపల నుంచి మనకి ఉభయచరాలు అనేవి రావటం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత ఇవి కార్బోనిఫెరస్ యుగంలో వృద్ధి చెందాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి బిట్లు ఇది. ఉభయచరాలు ఏ యుగంలో బాగా అభివృద్ధి చెందాయి అంటే కార్బోనిఫెరస్ యుగంలో ఇవి బాగా అభివృద్ధి చెందాయి. సో కాబట్టి కార్బోనిఫెరస్ యుగాన్ని మనకి ఉభయచరాల స్వర్ణ యుగం అని కూడా చెప్పొచ్చు. ఇవి పూర్తి స్థాయిలో భౌమజీవనాన్ని గడపలేదు. ఇవి ప్రత్యుత్పత్తి అభివృద్ధి నీటి ఆవాసాల్లో జరుగుతుందండి. ఎక్కువ నీటిలోనే ఇవి ప్రత్యుత్పత్తిని అభివృద్ధిని జరుపుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మరి చూడండి, ఉభయచరాలు పెట్టేటటువంటి గుడ్లు తీసుకున్నట్లయితే వాటిలో పైన వాటి ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మనకి పక్షులు గుడ్లు తీసుకున్నప్పుడు ఆ పక్షి గుడ్డుకి పైన ఉన్నటువంటి ఆ పెంకు లాంటి కర్పరం ఏదైతే ఉందో అలాంటి కర్పరం అనేది ఇక్కడ ఈ ఉభయచరాలు ఉండదు. కాబట్టి ఇది కంప్లీట్గా ఇది భూమి మీద గుడ్లు పెట్టడానికి అవకాశం ఉండదు. కంపల్సరీగా ఈ ఉభయచరాలు అవి గుడ్లు పెట్టేటప్పుడు కంపల్సరీగా మళ్ళీ నీటిలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి నేల మీద పెడితే ఏమైతే అంటే గుడ్లన్నీ కూడా ఎండిపోయి మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అదే నెక్స్ట్ సరీసృపాలు తీసుకున్నట్లయితే సరీసృపాల్లో పిండ బాహ్య త్వచాలు అనేటటువంటివి ఉంటాయి, ఆ ప్రొటెక్టివ్ లేయర్స్. కానీ అట్లాంటివి దీంట్లో ఏమీ లేవు. సో కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఉభయచరాలు కంపల్సరీగా ఎందుకు నీటిలోనే ఎక్కువగా గుడ్లు పెట్టి జీవిత చరిత్రను స్టార్ట్ చేస్తాయి అంటే వాటిలో ఎలాంటి గుడ్లకు రక్షణ అనేటటువంటిది ఉండదు. కాబట్టి పిండ త్వచాలు కూడా ఉండవు. కాబట్టి కంపల్సరీగా అది నీటిలోనే అవి జీవిత చరిత్రను అవి ప్రారంభిస్తాయి. తర్వాత మరి ఇక్కడ జీవించున్నటువంటి ఉభయచరాలు తీసుకున్నట్టయితే దీంట్లో మనకి 3 రకాలైనటువంటి సముదాయాలు ఉంటాయండి. అవి ఏన్యూరా ఫస్ట్ది. దీనికి ఇంకో పేరు ఏంటంటే సెలియేన్షియస్ అంటారు, సెలియేన్షియా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ అయితే దీంట్లో కప్పలు, గోదురు కప్పలు ఉంటాయి. దీంట్లో కప్పలు, గోదురు కప్పలు ఉన్నటువంటి సముదాయం ఏది అని అడిగినప్పుడు చూడండి, యాన్యూరా లేదా సెలియేన్షియా. తర్వాత యూరోడీలా, దీన్ని కార్డేటా అని కూడా అంటారు. కార్డేటా కాదండి, ఇది కార్డేటా.
అంటే తోక కలిగినటువంటివి. సాలమాండర్స్, న్యూట్స్. సాలమాండర్స్, న్యూట్స్ ఉన్నటువంటి క్రమం ఏది అని అడుగుతాడు. సో ఇవి ఏంటి అంటే యూరోడేలా లేదా కార్డేటా. నెక్స్ట్ మూడవది ఎపోడా. సో వీటిని గుడ్డి పురుగులు లేదా సిసిలియన్లు అంటారు. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి సముదాయాలు ఏ సముదాయంలో ఏమున్నాయి అనేటటువంటిది కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాన్యూరా లేదా సాలియన్షియా అనేటటువంటి క్రమంలో ఉండేటటువంటి మొత్తం కూడా మనకి కప్పలు, గోధురు కప్పలు మన దగ్గర కనిపించేవి మొత్తం కూడా. నెక్స్ట్ యూరోడేలా. యూరోడేలా దీన్నే కార్డేటా అంటారు. మరి యూరోడేలా లేదా కార్డేటా అనేటటువంటి సముదాయంలో సాలమాండర్స్, న్యూట్స్ ఉంటాయి. సో ఇవి మన దగ్గర ఉండవు, ఉత్తర అమెరికా అటు సైడు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మూడవది ఎపోడా. ఇక్కడ ఏ అంటే ఆబ్సెంట్, పోడా అంటే పాదాలు. వీటిలో కాళ్ళు అనేవి ఉండవు, తర్వాత కళ్ళు కూడా కనిపించవు. వీటిని గుడ్డి పురుగులు అంటారు. సిసిలియన్స్ లేదా గుడ్డి పురుగులు అంటారు. ఇంపార్టెంట్ అండి. తర్వాత ఉభయచరాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని బాట్రకాలజీ అంటారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ చూడండి, చేపలు ఉభయచరాలు వేటి నుంచి వచ్చాయని అడిగితే ఆస్టియోలిపిడ్ చేపల నుంచి వచ్చాయని చెప్తారు. తర్వాత ఉభయచరాలకు సంబంధించినటువంటి స్వర్ణయుగం ఏది అంటే కార్బోనిఫెరస్ యుగం అనేది మనకి ఉభయచరాలకు సంబంధించినటువంటి స్వర్ణయుగం అని చెప్తారు. తర్వాత ఈ ఉభయచరాల్లో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి సముదాయాల్లో కప్పలు, గోధురు కప్పలు ఉన్నటువంటి సముదాయం అనేది యాన్యూరా లేదా సాలియన్షియా. తర్వాత సాలమాండర్స్, న్యూట్స్ ఉన్నటువంటి సముదాయం ఏది అంటే అది మనకి యూరోడేలా లేదా కార్డేటా. తర్వాత గుడ్డి పురుగులు, సిసిలియన్స్ను చేర్చినటువంటి సముదాయం ఏది అంటే మనకి ఎపోడా. తర్వాత ఉభయచరాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏది అంటే బాట్రకాలజీ. సో ఇది ఈ టాపిక్లో మనకి ఎట్లా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్ తీసుకున్నట్లయితే చూడండి, మొట్టమొదటి చతుష్పాదులు. సకశేరుకాల్లో మొట్టమొదటి చతుష్పాదులు ఏవి అని అడిగితే ఉభయచరాలని పెట్టండి. ఎందుకంటే కప్పల్లో మొట్టమొదటిసారిగా మనకి 4 కాళ్ళు ఉంటాయి, అంటే చతుష్పాదులు 4 కాళ్ళు ఉన్నాయి. చేపల్లో మరి కాళ్ళు లాంటివి ఏమి ఉండవు కాబట్టి మొట్టమొదటి చతుష్పాదులు ఇవి. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి 2 ఆవాసాల్లో నివసిస్తాయి, అందుకే వీటిని ఉభయచరాలు అంటున్నారు. ఆంఫీబియస్ మోడ్ ఆఫ్ లైఫ్ అని చెప్తారు. అంటే ఏంటి, నీటిలో నివసిస్తుంటాయి, తర్వాత భూమి మీద కూడా నివసిస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ పిండాభివృద్ధిలో మొత్తం అభివృద్ధి దశలు మొత్తం కూడా నీటిలో జరుగుతాయి. తర్వాత అవి అభివృద్ధి చెందిన తర్వాత భూమి మీదకి వస్తాయి. ఇవి నేల మీద మంచినీటిలో కూడా జీవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో శరీరంలో తల, మొండెము స్పష్టంగా ఉంటుంది. తర్వాత తోక ఉండవచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. కొన్నిట్లో తోక ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. చర్మం నునుపుగా ఉంటుంది, లేదా పొలుసులు లేకుండా ఉంటుంది. ఎపోడాకు చెందినటువంటి జీవుల్లో ఉంటాయి, పొలుసులు ఉంటాయి. ఎపోడా జీవుల్లో తేమగా ఉంటుంది, గ్రంథులు కలిగి ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ సాధారణ లక్షణాల గురించి చెప్పేటప్పుడు మీరు ఒక కప్పనే ఎగ్జాంపుల్ తీసుకోండి. కప్ప గురించి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే దాదాపు మనకి వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చెప్పేవన్నీ కూడా మీరు దాన్ని చూసుకోవచ్చు, దాంతో కంపేర్ చేసుకోవచ్చు. 2 జతల సమానమైనటువంటి లేదా అసమానమైనటువంటి పంచాంగుళిక గమనాంగాలు ఉంటాయి. చూడండి, 2 జతలు కలిగినటువంటి సమానంగా ఉండవచ్చు, లేకపోతే అసమానంగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కప్ప ఉందనుకోండి, ముందు కాళ్ళు చిన్నగా ఉంటాయి, వెనక కాళ్ళు పెద్దగా ఉంటాయి. కాబట్టి ఇవి సమానంగా లేకపోతే అసమానంగా ఉన్నటువంటి పంచాంగుళిక అంటే 5 వేళ్ళు కలిగినటువంటి గమనాంగాలు. సిసిలియన్లో గమనాంగాలు ఉండవు, చెప్పాం కదా. సిసిలియన్స్ లేకపోతే వీటిని ఎపోడా అని చెప్పారు. ఎపోడా అంటే పాదాలు లేనటువంటి, వీటిని గుడ్డి పురుగులు అని కూడా అంటారు. సో దాంట్లో కాళ్ళు ఉండవు. నెక్స్ట్ కపాల అనుకందాలు. సో చెప్పాం కదా, దీంట్లో ద్వికందానికి చెందినటువంటి రకానికి చెందినటువంటి ఉంటాయి. డైకాండైలిక్ పుర్రె అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. డైకాండైలిక్ స్కెల్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, పుర్రెలో మనకి ఇట్లా దీంట్లో 2 ఉబ్బెత్తుగా ఉన్నటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని ద్వికంద రకానికి చెందింది, లేకపోతే డైకాండైలిక్ రకం అని చెప్తారు. అనుకపాల కందాలు అనేవి మెదడులో బ్రెయిన్లో ఈ తల భాగంలో కపాలంలో 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అనుకపాల కందాలు ఉభయచరాల్లో ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. 2 ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ కశేరుకాలు తీసుకున్నట్లయితే కశేరుకాల్లో ఎన్యూరాలో పురోగతి రకానికి చెందినటువంటి కశేరుకాలు ఉంటాయి. అంటే కశేరు మధ్య యొక్క పూర్వతలం మాత్రమే పుటాకారంలో ఉంటుంది. పురోగతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెన్నుపూస తీసుకున్నాం. ఈ వెన్నుపూసలో ముందు భాగం మాత్రమే ఈ పుటాకారంగా ఉంటుంది. కశేరు మధ్య యొక్క పూర్వతలం మాత్రమే పుటాకారంగా ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది అంటే గర్తం ఉంటుంది ఇట్లా. సో ఇది చూడండి,
ఇది పూర్వ భాగం. పురోగర్తి అంటే ఏంటి? ముందు భాగంలో గర్తం ఉంటుంది, అంటే ముందు భాగం పుటాకారంలో ఉంటే దాన్ని ఏమని చెప్తారు? పురోగర్తి రకానికి చెందినటువంటి వెన్నుపూసలు అని చెప్తారు. ఇది యాన్యూరాలు. నెక్స్ట్ సిసిలియన్స్ తీసుకున్నట్లయితే సిసిలియన్స్లో ఉభయగర్తి రకానికి చెందినటువంటి వెన్నుపూసలు ఉంటాయి. అంటే దీంట్లో మనకి రెండు వైపులా ఉంటాయి గర్తాలు, పూర్వాంతం పరాంతంలో కూడా రెండిట్లో కూడా మనకి ఇట్లా గర్తాలు ఉంటాయి. దీన్ని ఉభయగర్తి యాంఫిసేలస్ అంటారు. నెక్స్ట్ యూరోడీలాలో పరగర్తి రకానికి చెందినటువంటి వెన్నుపూసలు ఉంటాయి. అంటే పరాంతంలోనే ఇట్లా గర్తం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎన్యూరాలో మనకి పురోగర్తి, ఓకేనా. తర్వాత సిసిలియన్స్లో ఉభయగర్తి, నెక్స్ట్ యూరోడీలాలో పరగర్తి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పురోగర్తి, తర్వాత లాస్ట్ది పరగర్తి, మధ్యలో ఉభయగర్తి. ఇక్కడ సిసి అనేటటువంటి 2 సీలు ఉన్నాయి కాబట్టి ఉభయగర్తి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉరోస్తి మొట్టమొదటిసారిగా ఉభయచరాల్లో కనిపిస్తుందండి. ఇది ఇంపార్టెంట్ బిట్. ఈ క్రింది జీవుల్లో వేటిలో మొట్టమొదటిసారిగా స్టెర్నం లేదా ఉరోస్తి అనేది కనిపిస్తుంది అని అడుగుతాడు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు ఇట్లా ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి ఉభయచరాల్లో మనకి ఉరోస్తి అనేది మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నోరు పెద్దదిగా ఉంటుంది. దంతాలు ఉంటాయి. అగ్రదంతి రకానికి చెందినటువంటి దంతాలు ఉంటాయి. చూడండి, కప్పలో ఉండేటటువంటి దంతాలు అనేవి అగ్రదంతి రకానికి చెందినవి చెప్పాం మనం. ఇప్పుడు దవడ ఎముక యొక్క అగ్రభాగం నుంచి ఏర్పడితే దాటిని అగ్రదంతి రకానికి చెందినటువంటి దంతాలు అంటారు, యాక్రోడాంట్. అదే మనకైతే ఇట్లా దవడ ఎముక యొక్క గుంట నుంచి ఏర్పడతాయి లోపల నుంచి. సో దాన్ని తీకోడాంట్ దంతాలు అంటారు మనకుండే. నెక్స్ట్ సమదంతాలు. వీటిలో ఉండేటటువంటి దంతాలన్నీ కూడా సమదంతాలు. అన్నీ ఒకే రకంగా ఉంటే వాటిని సమదంతాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కప్ప తీసుకుంటే కప్పలో కింద దవడలో పై దవడలో ఉండేటువంటి దంతాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. వీటిని సమదంతాలు, హోమోడాంట్ దంతాలు అంటారు. కానీ మనకు మాత్రం హెటరోడాంట్ దంతాలు ఉంటాయి, అంటే విషమ దంతాలు ఉంటాయి. అంటే మనకి 4 రకాల దంతాలు ఉంటాయి: కొంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు. సో కాబట్టి మనకి హెటరోడాంట్, ఇవి హోమోడాంట్. అంటే ఈ సమదంతాలు మనకుండేవి విషమ దంతాలు. నెక్స్ట్ వీటిలో బహువార రకానికి చెందినటువంటి దంతాలు ఉంటాయి. ఫాలిఫియోడాంట్ దంతాలు ఉంటాయండి వీటిలో. అంటే బహువార దంతాలు అంటే ఎన్నిసార్లు రాలిపోయినా కానీ మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి, అది బహువార దంతాలు అంటారు. కానీ మనకు మాత్రం ద్వివార దంతాలు ఉంటాయి. అంటే మొదటిసారి వచ్చేటటువంటివి పాలదంతాలు, అవి రాలిపోయిన తర్వాత వాటి ప్లేస్లో వచ్చేటటువంటివి శాశ్వత దంతాలు. కాబట్టి ఈ విధంగా మనకి 2 రకాలైనటువంటి దంతాలు ఉంటాయి. కాబట్టి వీటిని మనకి డైఫియోడాంట్ దంతాలు, ద్వివార దంతాలు అంటారు. నెక్స్ట్ శ్వాసవాయువులు వినిమయం ఎక్కువగా చర్మంతో జరుగుతుందండి. ఎక్కువగా చర్మం ద్వారా శ్వాసక్రియ అనేది వీటిలో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పుప్స శ్వాసక్రియ జరిగింది ఊపిరితిత్తుల ద్వారా. తర్వాత ఆస్యగ్రసనికోరం కూడా జరిగింది. కప్ప తీసుకుంటే కప్పలో ఊపిరితిత్తుల ద్వారా జరిగితే దాన్ని పుప్స శ్వాసక్రియ అంటారు. ఆస్యగ్రసనికోరం అంటే దాని యొక్క కప్ప నోటిలో మనకి ఇట్లా నోరు తెరిచినప్పుడు నోటిలో లోపల ఆస్యకోరంలో రక్తనాళాలు ఉంటాయి. సో వాటి ద్వారా కూడా వాయు మార్పిడి జరిగింది, దాన్ని ఆస్యగ్రసనికోరం అంటారు. నెక్స్ట్ శ్వాసక్రియ డెంబకాలు మన కొన్ని ప్రౌఢ యూరోడియాలలో కనిపిస్తూ ఉంటుంది. డెంబకాల్లో జలశ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది, అంటే మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిగింది. కొన్ని ప్రౌఢజీవుల్లో కూడా కనిపిస్తుంది. సో దీంట్లో ఇవి అనుకపాల కందాలు అనేటటువంటి 2 ఉంటాయి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏన్యూరాలో పురోగర్తి, తర్వాత సిసిలియన్స్లో ఉభయగర్తి, తర్వాత యూరోడియోలాలో పరగర్తి. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ఉరోస్తి కనపడినటువంటిది ఉభయచరాలు. సో దీంట్లో అగ్రదంతాలు, సమదంతాలు, బహువార దంతాలు ఉంటాయి. అయితే ఇక్కడ మీకు బిట్ ఎట్లా కూడా అడగవచ్చు, ఉభయచరాల్లో ఉన్నటువంటి దంతాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానటువంటి వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అగ్రదంతాలు, సమదంతాలు, బహువార దంతాలు. తర్వాత సరి అయినటువంటి దాన్ని గుర్తించడం అన్నప్పుడు అగ్రదంతాలు, విషమదంతాలు, బహువార దంతాలు. అగ్రదంతాలు, తర్వాత సమదంతాలు, ద్వివార దంతాలు. సో ఇట్లా మనకి ఆప్షన్స్ అన్నీ మార్చి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్కువగా చర్మం ద్వారా శ్వాసక్రియ జరిగింది, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరిగింది, ఆస్యగ్రసనికోరం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ గుండెలో 3 గదులు ఉంటాయండి, ఇంపార్టెంట్. ఉభయచరాల యొక్క గుండెలో ఉండేటటువంటి గదులు ఎన్ని అంటే 3 గదులు గుండె ఉంటుంది. తర్వాత శరాసరణి, సైనస్ వేనస్ అంటారు. తర్వాత మూల మహాధమని,
ట్రంకస్ ఆర్టీరియోరస్ అని పిలుస్తారు. ట్రంకస్ ఆర్టీరియోస్ అని పిలుస్తారు. సో ఇవి కూడా దీంట్లో ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, గుండెలో ఉభయచరాల గుండెలో 3 గదులు ఉంటాయి. తర్వాత శరాసరణి, మూలమహాధమని కూడా ఉంటాయి. 3 జతల ధమని చాపాలు అభివృద్ధి చెందినటువంటి నిర్వాహక వ్యవస్థ కూడా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఉభయచరాల్లో ఉన్నటువంటి కేంద్రకం, ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేది కనిపిస్తూ ఉంటుంది. 3 జతల ధమని చాపాలు ఉంటాయి. తర్వాత అభివృద్ధి చెందినటువంటి నిర్వాహక వ్యవస్థలు అనేవి కూడా ఉంటాయి. మూత్రపిండాలు మధ్యవృక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలండి. ఇది మీసోనెఫ్రిక్ నెఫ్రిడియా ఉంటారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రౌఢజీవుల్లో యూరియోటిలిక్ జీవులు, అంటే ప్రౌఢజీవులు అనేవి యూరియాని విసర్జిస్తాయి, కానీ లార్వాలు మాత్రం అమ్మోనియాని విసర్జిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఉభయచరాల్లో ప్రౌఢజీవులన్నీ కూడా యూరియాని విసర్జిస్తాయి కాబట్టి వీటిని యూరియోటిలిక్ జీవులు అంటారు. నెక్స్ట్ మెదడు తీసుకున్నట్టయితే మెదడుల వెలుపల వరాసిక, లోపల మృద్వి అనేటటువంటిది ఉంటుంది. పయామీటర్, డ్యూరామీటర్. సో 2 పొరలు ఉంటాయి మెదడు చుట్టూ. ఇది మెదడు అనుకుంటే ఈ విధంగా మెదడుని ఆవరించి మనకి 2 పొరలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వెలుపల పరాసిక, పయామీటర్, తర్వాత లోపలిది మృద్వి, డ్యూరామీటర్ అంటారు. అయితే మనకైతే ఇంకో మధ్యలో 3వ పొర కూడా ఉంటుందండి. వెలుపల పారాసిక, లోపల మృద్వి. దానికి రెండింటి మధ్యలో అరాక్నాయిడ్ మెంబ్రేన్ అంటారు. లౌతి కళ పొర అనేది 3 పొరలు ఉంటాయి మనకి. సో దీంట్లో మాత్రం మనకి 2 పొరలే ఉంటాయి ఉభయచరాలు. గుర్తుపెట్టుకోండి. 10 జతల కపాల నాడులు ఉంటాయి. ఇంపార్టెంట్. ఉభయచరాల్లో ఉండేటటువంటి కపాల నాడుల సంఖ్య ఎంత అంటే ఏంటి? 10 జతల కపాల నాడులు ఉంటాయి. మెదడును ఆవరించి ఎన్ని పొరలు ఉంటాయంటే 2 పొరలు ఉంటాయి. వెలుపలి పరాసిక, లోపలిది మృద్వి. వీటిని మెనింజెస్ అంటారు. నెక్స్ట్ 10 జతల కపాల నాడులు ఉంటాయి. నెక్స్ట్ మధ్య చెవి తీసుకున్నట్టయితే మధ్య చెవిలో కర్ణస్తంభిక అనేటటువంటి ఒక ఎముక ఉంటుందండి. అని ఒకే ఒక ఎముక ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెవిలో మధ్య చెవిలో మనకి 3 భాగాలు ఉంటాయి. ఇది వెలుపలి చెవి. వెలుపలి చెవిలో ఇట్లా కర్ణబేరు ఉంటుంది. కర్ణబేరు తర్వాత మధ్య చెవిలో మాలియస్, ఇంకస్, స్టేపిస్. సో ఇట్లా 3 ఎముకలు ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం మధ్య చెవిలో ఒకటే ఎముక ఉంటుందండి. సో ఆ మధ్య చెవిలో ఉండే ఒకే ఒక ఎముకని ఏమంటారంటే కర్ణస్తంభిక అంటారు. కాలుమెల్లా ఆరియస్. ఉభయచరాల యొక్క మధ్య చెవిలో ఉండేటటువంటి ఎముకని ఏమని పిలుస్తారంటే కర్ణస్తంభిక, లేకపోతే కాలుమెల్లా ఆరియస్ అని పిలుస్తారు. ఇది ఒకే ఒక శ్రవణ ఎముక. ఇది చేపల్లో ఉన్నటువంటి అధోహనువు హయోమాండిబులర్ బోను మోడిఫికేషన్ జరగడం వల్ల ఏర్పడింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఎట్లా అడుగుతారు? ఉభయచరాల్లో ఉన్నటువంటి చెవిలో ఉన్నటువంటి కర్ణస్తంభిక అనేటటువంటి ఒక ఎముక దేని రూపాంతరం చెందటం వల్ల ఏర్పడుతుంది అంటాడు. సో కాబట్టి దేని రూపాంతరం చెందటం వల్ల ఏర్పడిందంటే చేపల్లో ఉన్నటువంటి అధోహనువు, కాంటిక అధోహనువు అంటారు, హయోమాండిబులర్ బోను రూపాంతరం చెందటం వల్ల ఈ శ్రవణాస్తిక అనేటటువంటి కర్ణస్తంభిక అనేటటువంటి ఒక ఎముక అనేది తయారవుతుంది. చూడండి, మొట్టమొదటిసారిగా ఉభయచరాల్లోనే ఇంకా కర్ణబేరి, లాక్రిమల్ గ్రంథులు, హార్డియన్ గ్రంథులు అనేవి ఏర్పడతాయి. చూడండి, కర్ణబేరి మనకి చెవిలో ఉండేటటువంటి కర్ణబేరి అనేది మొట్టమొదటిసారిగా వీటిలోనే ఏర్పడింది. అంటే దీంట్లో వెలుపలి చెవి లేకపోయినప్పటికీ కూడా దీంట్లో ఆ చెవిరంధ్రం ఉంటుంది. ఆ చెవిరంధ్రం దగ్గర నుంచి లోపల మనకి కర్ణబేరి అనే పొర ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కంట్లో లాక్రిమల్ గ్రంథులు, హార్డియన్ గ్రంథులు ఉంటాయి. ఇవి కంటిలో స్రావాన్ని విడుదల చేస్తాయండి. సో నెక్స్ట్ లైంగికంగా జీవులని వేరువేరుగా ఉంటాయి. మేల్ ఫీమేల్ సపరేట్గా ఉంటాయి. బాహ్య ఫలదీకరణ జరిగిద్ది. తర్వాత అభివృద్ధిలో చాలా వరకు పరోక్షంగా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో పరోక్షంగా అంటే ఏంటి? డెంబక దశలు ఉంటాయి వీటిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కప్ప తీసుకున్నాం అనుకో, కప్పలో టాడ్పూల్ లార్వా ఉంటుంది. తోక కప్ప అంటారు కదా. సో ఆ టాడ్పూల్ లార్వాలు ఉంటాయి. అట్లా ఇక్టియోఫిస్ ఉపాంగరహితమైనటువంటి ఉభయచరం. ఇది చూడండి, ఇక్కడ మనకి పాములాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్టియోఫిస్. గుడ్డి పురుగు అని చెప్తారు కదా, ఇది ఇక్టియోఫిస్. బ్యూఫో గోదురు కప్ప. నెక్స్ట్ రాన కప్ప, మామూలుగా జనరల్గా ఉండేటటువంటిది. నెక్స్ట్ హైలా చెట్టు మీద కప్ప ఇది. నెక్స్ట్ ఎగిరే కప్ప, ఇది ఇంపార్టెంట్ అండి, రాకోఫోరస్. ఎగిరే కప్ప యొక్క శాస్త్రీయ నామం ఏది అడిగితే రాకోఫోరస్. నెక్స్ట్ సాలమాండ్రా, ఇది సాలమాండ్రా అంటారు. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, మరి ఉభయచరాల్లో ఉండేటటువంటి గుండెలో ఎన్ని గదులు ఉంటాయంటే 3 గదులు హృదయం ఉంటుంది. తర్వాత శరాసరిని, మూలమహాధమని ఉంటాయి. నెక్స్ట్ ఎర్ర రక్త కణాలు కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. మధ్య వృక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలు ఇంపార్టెంట్ ఇది. తర్వాత యూరియాని విసర్జిస్తాయి కాబట్టి యూరియోటెలిక్ జీవులు అంటారు వీటిని.
నెక్స్ట్ మెదడు చుట్టూ మెనింజెస్ 2 పొరలు ఉంటాయి. వెలుపల వరాసిక, లోపల మృద్వి. 10 జతల కపాలనాడులు. ఉభయచరాల్లో ఉండే కపాలనాడుల సంఖ్య ఎంత అని అడిగితే 10 జతలు. ఉభయచరాల్లో మెదడు చుట్టూ ఉండే మెనింజెస్ పొరల సంఖ్య ఏంటంటే 2. నెక్స్ట్ ఉభయచరాల్లో ఉన్నటువంటి మధ్య చెవిలో ఉండే ఎముక పేరు ఏంటి అంటే కర్ణస్తంభిక, కాలుమెల్లో ఆరియస్ అంటారు. మరి ఇది దేని నుంచి ఏర్పడుతుందంటే చేపల్లో ఉన్నటువంటి అధోహనువు హయోమాండిబులర్ బోను మోడిఫికేషన్ జరగడం వల్ల ఏర్పడింది. సో మొట్టమొదటిసారిగా కర్ణబేరి, లాక్రిమల్ గ్రంథులు, హార్డేరియన్ గ్రంథులు వేటిలో కనిపిస్తాయి అంటే ఉభయచరాల్లో. సో ఇది దీనికి సంబంధించిన చాప్టర్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ టైప్ స్టడీ ఉంది కప్పకి సంబంధించి. నెక్స్ట్ సరీసృపాలు. చూడండి, సరీసృపాలు అనేవి బాహ్య ఉష్ణజీవులు. అంటే శరీర ఉష్ణోగ్రతను వాటి పరిసరాల ఉష్ణోగ్రతతో మార్పు చేసుకొని క్రమపరుచుకుంటూ ఉంటాయి. అంటే మన శరీర ఉష్ణోగ్రత మనకైతే కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ వీటిలో శరీర ఉష్ణోగ్రత అనేది కాన్స్టెంట్గా ఉండదు, బయట ఉష్ణోగ్రతను బట్టి మారుతూ ఉంటుంది. సో కాబట్టి వీటిని బాహ్య ఉష్ణోగ్రత జీవులు అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జోధర్మిక్ జీవులు అంటారు వీటిని. ఇవన్నీ కూడా శీతల రక్త జీవులే. అంటే శరీరంలో స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత అనేది ఉండదు వీటికి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉల్బదారులు. ఉలభం అనేటటువంటిది పిండాభివృద్ధిలో వీటిలో ఉలభం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా వీటిలో కనిపిస్తుంది అండి. ఇంపార్టెంట్ ఇది. సరీసృపాలన్నింటిలో కూడా మొట్టమొదటిసారిగా మనకి ఉలభం అనేటటువంటి పిండ రక్షక పొర అనేది ఉలభం కనిపించింది, అందుకే వీటిని ఉల్బదారులు అంటున్నారు. మరి కార్బోనిఫెరస్ యుగంలో లాబెరింతోడాన్షియా ఉభయచరాల నుంచి సరీసృపాలు ఉద్భవించాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సరీసృపాలు వేటి నుంచి ఉద్భవించాయి అని అడుగుతాడు, ఏ కాలంలో ఏర్పడ్డాయి అని అంటాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సరీసృపాలు అనేటటువంటి కార్బోనిఫెరస్ యుగంలో లాబెరింతోడాంట్ ఉభయచరాల నుంచి ఏర్పడ్డాయి. లాబెరింతోడాన్షియా అనేటటువంటి ఉభయచరాల నుంచి కార్బోనిఫెరస్ యుగంలో ఏర్పడ్డాయి సరీసృపాలు. మీసోజోయిక్ మహాయుగంలో సర్వోన్నతమైనటువంటి సకశేరుగాలుగా ఇవి ఎదగటం జరిగింది. సో కాబట్టి సరీసృపాల స్వర్ణయుగం అంటారండి, ఇది ఇంపార్టెంట్. మీసోజోయిక్ మహాయుగం, మధ్యజీవ మహాయుగం లేదా మీసోజోయిక్ మహాయుగం ఏదైతే ఉందో దాన్ని సరీసృపాల యొక్క స్వర్ణయుగం అంటారు. ఇంపార్టెంట్ బిట్ ఇది. సరీసృపాల స్వర్ణయుగం అని పిలుస్తుంటారు. చూడండి, మనకి చేపల స్వర్ణయుగము, ఉభయచరాల స్వర్ణయుగము, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇట్లా అడుగుతుంటాడు. సో కాబట్టి మీరు రాసుకునేటప్పుడు ఒక పేపర్ మీద ఇవన్నీ కూడా కొన్ని ఇట్లాంటి రెఫరెన్స్కి సంబంధించిన అన్నీ కూడా రిలేటెడ్గా ఉన్నాయి, ఒక పేజీ మీద రాసుకున్నట్టయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సరీసృపాల స్వర్ణయుగం ఏది అంటే మనకి మీసోజోయిక్ మహాయుగం. తర్వాత ఇక చూడండి, చాలా వరకు సరీసృపాలన్నీ కూడా నీరు దూరనటువంటి క్లిడోయిక్ గుడ్లను కలిగి ఉంటాయి. క్లిడోయిక్ అండాలు ఉంటాయండి వీటికి, గుర్తుపెట్టుకోండి. క్లిడోయిక్ అండాలు అంటే కాల్షియం కార్బోనేట్ తోటి తయారైనటువంటి గుడ్లు ఉంటాయి. పెంకు కలిగినటువంటి గుడ్లు మొట్టమొదటిసారిగా వీటిలోనే ఉంటాయి. చూడండి, మరి ఉభయచరాలు అని చెప్పిన ఉభయచరాలకు కప్పబెట్టే గుడ్లకి పైన ఎలాంటి ప్రొటెక్టివ్ షెల్ అనేటటువంటిది ఉండదు, కానీ దీంట్లో మొట్టమొదటిసారిగా కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి పెంకు లాంటి గట్టిగా నీరు లోపలికి దూరనటువంటిది ఉంటుంది. సో దీని ఏమంటారంటే క్లిడోయిక్ అండాలు అంటారు. సో మరి దీని నుంచి గాలి లోపలికి పోద్దండి. ఆ గాలి అంటే వాయువుల వినిమయం జరిగింది, కానీ నీరు మాత్రం లోపలికి వెళ్ళదు. ఇంకా చూడండి, గాలిని అనుమతిస్తుంది, అందువల్ల ఆక్సిజన్ లభించింది దీనికి. చూడండి, గుడ్డులో పిండ బాహ్య త్వచాలు ఉంటాయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పిండ బాహ్య త్వచాలు అనేటటువంటి మొట్టమొదటిసారిగా వీటిలోనే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇది ఉల్బము. ఇది ఫర్ ఎగ్జాంపుల్ సరీసృపానికి సంబంధించినటువంటి ఒక తొండగుడ్డు కానీ బల్లిగుడ్డు కానీ తీసుకున్నట్లయితే అది పొదిగేటప్పుడు ఆ గుడ్డులో ఉన్నటువంటి పిండం చుట్టూ 4 ముఖ్యమైనటువంటి పొరలు అనేవి ఏర్పడతాయి. సో వీటిని ఏమంటారంటే పిండ బాహ్య త్వచాలు అంటున్నారు. మరి ఎందుకు పిండ బాహ్య త్వచాలు అంటున్నారంటే ఇవి శిశువు అభివృద్ధి చెందేటప్పుడు, అంటే పిండం అభివృద్ధి చెందేటప్పుడు పిండంలో భాగంగా ఏర్పడవు ఇవన్నీ కూడా. అంటే పిండం పెరుగుదల జరగడానికి అవసరమైనటువంటి నిర్మాణాలుగా ఏర్పడి పిండం అభివృద్ధి చెందిన తర్వాత ఇవి ఆ పిండం నుంచి సపరేట్ అయిపోతాయి. అంటే పిండంలో ఒక భాగంగా ఉండవు ఇవన్నీ కూడా.
అందుకే వీటిని పిండ బాహ్య త్వచాలని చెబుతున్నారు. అంటే పిండం అభివృద్ధి చెందడానికి మాత్రమే ఉపయోగపడతాయిలే కానీ పిండం నిర్మాణంలో పనిచేయవు ఇవన్నీ కూడా. ఆ పిండం యొక్క శరీర భాగంలో ఒక భాగంగా ఉండవు. కేవలం ఇవేం చేస్తాయంటే ఆ పిండం అభివృద్ధి చెందడానికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే వీటిని పిండ బాహ్య త్వచాలు అంటున్నారు. సో దీంట్లో మొదటిది ఉల్బము. దీన్ని ఆమ్నియాన్ అంటారండి. ఇది ఆమ్నియాన్ ఉల్బం అని చెప్తారు. ఈ ఉల్బం అనేటటువంటి సంచి లాంటి దాంట్లో ఉల్బక ద్రవం అనేది ఉంటుంది, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. మరి ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేటటువంటిది ఏంటంటే పిండం ఎండిపోకుండా ఉంటుంది, పిండాన్ని డ్రై అయిపోకుండా మాయిశ్చర్ కండిషన్లో ఉంచేటటువంటిది ఏది అంటే ఉల్బము. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. అంటే దీనికి ఎలాంటి ఒత్తిడి తగలకుండా ఉపయోగపడేటటువంటిది ఉల్బద్రవం, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కర్పరం అని చెప్పాం, పెంకు కాల్షియం కార్బోనేట్తో తయారైంది. నెక్స్ట్ పరాయువు. పిండంలో అన్నిటికంటే బయట ఉండేటటువంటి పొర ఏది అంటే పరాయువు అండి. ఈ పరాయువు ఏం చేస్తుంది అంటే వాయువుల మార్పిడి కోసం ఉపయోగపడుద్ది. చెప్పాం కదా, ఈ పైన ఉన్నటువంటి కర్పరం పెంకు ఏదైతే ఉందో ఈ పెంకులోకి ఇట్లా రంధ్రాల ద్వారా ఆక్సిజన్ లోపలికి వచ్చినప్పుడు ఈ వచ్చినటువంటి ఆక్సిజన్ ఈ పరాయువు తీసుకొని దీని నుంచి శిశువుకి లోపల ఉన్నటువంటి పిండానికి పంపించింది. నెక్స్ట్ అళిందం ఏం చేసిద్ది అంటే పిండంలో తయారైనటువంటి ఆ విసర్జక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ విసర్జక పదార్థాలు మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసిద్ది. అది దాన్ని అళిందం అంటారు. అంటే ఇది విసర్జన క్రియలో ఉపయోగపడుద్ది. పరాయువు అనేటటువంటిది శ్వాసక్రియలో ఉపయోగపడుద్ది. నెక్స్ట్ సొనసంచి అనేది ఇక్కడ చూడండి మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఈ సొనసంచి అనేది దీంట్లో సొన పదార్థం ఉంటుంది. మరి ఇది తల్లి నుంచి గుడ్డు పెట్టినప్పుడు ఇక తల్లితో సంబంధం ఉండదు కాబట్టి మరి ఆ గుడ్డు లోపల శిశువు పెరగాలి అంటే దానికి పోషకాలు కావాలి. మరి ఆ పోషకాల కోసం ఏంటి అంటే ఈ గుడ్డులో ప్రత్యేకంగా సొన పదార్థం అనేది కనిపిస్తుంటుంది. దీన్ని సొనసంచి అంటారు. సో ఇది సొనసంచి, ఇది పోషణ కోసం ఉపయోగపడుద్ది, గుర్తుపెట్టుకోండి. యోగ్ శాక్, ఇది సొనసంచి. సో కాబట్టి ఇవి 4 ముఖ్యమైనటువంటి పిండ బాహ్య త్వచాలు. ఉల్బం అనేది పిండాన్ని ఎండిపోకుండా చేస్తుంది. తర్వాత షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. తర్వాత పరాయువు అనేది వాయువుల వినిమయాని కోసం ఉపయోగపడుద్ది. నెక్స్ట్ అళిందం అనేటటువంటిది విసర్జన క్రియలో ఉపయోగపడుద్ది, వ్యర్థ పదార్థాలను కలెక్ట్ చేసిద్ది. సొనసంచి యోగ్ శాక్ అనేది పోషణలో ఉపయోగపడుద్ది. క్లిడోయిక్ గుడ్లు అనేటటువంటి తీసుకున్నట్లయితే ఇవి నీటి నష్టాన్ని అరికట్టడానికి ఉపయోగపడతాయి. సో చూడండి, వీటికి పొడిబారినటువంటి పొడి పొలుసుల చర్మం అనేది డ్రై స్కేలీ స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి తొంటలు కానివ్వండి, బల్లులు కానీ ఇవి తీసుకున్నట్లయితే చర్మం అనేది పొడిగా ఉండి పొలుసును కలిగి ఉంటుంది. నేలపైన కదలడానికి అనువైనటువంటి నఖసహితమైనటువంటి 2 జతల పంచాంగుళిక ఉపాంగాలు ఉంటాయి. పెంటాడాక్టైలస్ లింబ్స్ అనేవి ఉంటాయి. పూర్వాంగాలు ఒక జత, పరాంగాలు ఒక జత ఉంటాయి. నెక్స్ట్ పుప్స శ్వాసక్రియ జరిగింది, ఊపిరితిత్తుల ద్వారా జరిగింది, అంతర్ఫలదీకరణ జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా ఈ సరీసృపాలు సక్సెస్ఫుల్గా జీవించడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ సరీసృపాల్లో విలుప్తమైనటువంటి సరీసృపాలు ఉంటాయి, డైనోసార్స్ అండి. సరీసృపాల్లో విలుప్తం చెందినటువంటివి ఏవి అంటే డైనోసార్లు. ప్రస్తుతం మనకి తాబేళ్ళు, మొసళ్ళు, పాములు, తొండలు, బల్లులు, స్పినోడాన్లు ఉన్నాయి. ఈ స్పినోడాన్ అనేటటువంటిది ఏంటంటే సజీవ శిలాజం అని చెప్తారు దీన్ని. స్పినోడాన్ అనేటటువంటి దాన్ని సజీవ శిలాజం అంటారు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది న్యూజిలాండ్లో ఉండేటటువంటిది జంతువు. ఇది కనిపిస్తుంటుంది అక్కడ న్యూజిలాండ్లో. కేవలం న్యూజిలాండ్ మాత్రమే కనిపిస్తుంటుంది. ప్రపంచంలో దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా అంతరించిపోయినప్పటికీ ఒక స్పినోడాన్ మాత్రమే మనకి న్యూజిలాండ్లో కనిపిస్తుంది. అందుకే దీన్ని లివింగ్ ఫాజిల్ అని చెప్తారు, సజీవ శిలాజం. సో దీన్ని ఈ సరీసృపాల అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటారు, ఇంపార్టెంట్. ఇది హెర్పటాలజీ అంటే సరీసృపాల అధ్యయనం. నెక్స్ట్ వీటి జనరల్ క్యారెక్టర్ తీసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి జనరల్ క్యారెక్టర్లు ఇవన్నీ కూడా నిజమైనటువంటి భౌమజీవులు, అంటే నీటితో సంబంధం లేకుండా పెరిగేటటువంటి జీవులు ఇవి భౌమజీవులు, ఇవన్నీ సరీసృపాలు. జనరల్గా ఇవన్నీ కూడా పాకేటటువంటి జంతువులు లేదా బొరియలు చేసుకుని జీవిస్తుంటే శరీరం, తల, మొండెము, మెడ అనే తోక అనే భాగాలు ఉంటాయి. చర్మం మీద గరుకుగా పొడిగా ఉంటుంది. ఒక బల్లిని కానీ ఒక తొండను కానీ గుర్తు చేసుకోండి క్యారెక్టర్లు చెప్పేటప్పుడు. బాహ్యస్థి పంజరంలో కొమ్ముతో తయారైనటువంటి బహిస్తత పొలుసులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తొండ కానీ బల్లి కానీ తీసుకున్నట్టయితే వాటికి పైన పొలుసులు, ఫలకాలు, ప్లేట్లు లాంటివి కనిపిస్తుంటాయి, ఇంకా గోల్డ్ కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా సరీసృపాల్లో గోల్డ్ ఏర్పడినాయండి, ఇంపార్టెంట్. ఇది మొట్టమొదటిసారిగా కొమ్ము సంబంధమైనటువంటి పొలుసులు, ఫలకాలు, నఖాలు మొట్టమొదటిసారిగా ఏర్పడింది దేంట్లో అంటే ఈ సరీసృపాలు.
నెక్స్ట్ దంత విన్యాసం చెప్పాం కదా, దీంట్లో కూడా అగ్రదంతాలు ఉంటాయి, దవడ యొక్క అంచులో ఉంటాయి. నెక్స్ట్ అన్నీ కూడా ఒకే రకమైనవి కాబట్టి సమదంతాలు. ఎన్నిసార్లు అయినా రాలిపోయి కొత్తగా వస్తుంటాయి కాబట్టి బహువార దంతాలు. ఇంకా ఇక్కడ స్పెషల్ ఉంటుంది చూడండి, మొసళ్ళలో మాత్రం గర్తదంత రకానికి చెందినటువంటి దంతాలు ఉంటాయి, తీకోడాంట్. చూడండి సరీసృపాలు అన్నింటిలో కూడా మొసలి అనేటటువంటిది బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో మొసళ్ళలో గర్తదంతాలు ఉంటాయి, అంటే దవడ ఎముక యొక్క గుంటలో నుంచి మనకి దంతాలు అనేవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దవడ ఎముక అనుకుందాం, ఈ దవడ ఎముక యొక్క గుంట నుంచి మనకి దంతం అనేది ఏర్పడింది దీనికి ఇట్లా. కానీ మిగిలినటువంటి అన్ని సరీసృపాల్లో కూడా ఈ అగ్రభాగం నుంచి, దవడ ఎముక యొక్క అగ్రభాగం నుంచి మాత్రమే ఇక్కడ పళ్ళు అనేవి ఏర్పడతాయి. సో అది గుర్తుపెట్టుకోండి. సరీసృపాల్లో ఏ జంతువులో గర్తదంత రకానికి చెందినటువంటి తీకోడాంట్ రకానికి చెందినటువంటి దంతాలు ఉంటాయి అని అడుగుతాడు. సో దీనికి సరైన సమాధానం ఏంటి అంటే మనకి మొసలి, క్రోకడైల్. తర్వాత కీలోనియాలో దంతాలు ఉండవండి, ఇది ఇంపార్టెంట్. కీలోనియా అంటే మనకి దీంట్లో మొత్తం తాబేళ్ళు ఉంటాయి. సో ఈ తాబేళ్ళలో మనకి అలాంటి నోట్ల దంతాలు అనేవి ఉండవు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏకకంద కపాలం ఉంటుంది, మోనోకండైలిక్ స్కల్ ఉంటుంది, అంటే ఈ పుర్రె మీద ఒకే ఉబ్బెత్తి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అనేక జీవుల్లో శంఖాఖాతాలు, టెంపోరల్ ఫాజిల్స్ అనేవి ఉంటాయి, అంటే ఏంటి భాగాలు ఉంటాయి. స్కల్లులో కొన్ని భాగాలు కనిపిస్తూ ఉంటాయి, సో వాటిని శంఖాఖాతాలు అంటారు. మధ్యలో గ్యాప్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి, ఇవి కండరాలు అతుక్కోవడానికి ఉపయోగపడతాయి. కింది దవడ యొక్క ప్రతి ఒక్క అర్ధభాగంలో 6 ఎముకలు ఉంటాయండి, ఇది ఇంపార్టెంట్. సరీసృపాల్లో కింది దవడలో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అడుగుతాడు. 6 ఎముకలు ఉంటాయి, ఇంపార్టెంట్. కశేరుకాలు చాలా వరకు పురోగతి రకానికి చెందినటువంటి కశేరుకాలు ఉంటాయి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సరీసృపాల్లో ఉండేటటువంటి కశేరుకాలు ఏంటి అని అడుగుతారు, పురోగతి రకానికి చెందినటువంటి కశేరుకాలు. మీరు రాసుకునేటప్పుడు కంపల్సరీగా మనకి చూడండి, ఉభయచరాల దగ్గర నుంచి మనకి ఈ కశేరుకాలు రకాలు ఉంటాయి. సో కాబట్టి ఒక లిస్ట్ లాగా రాసుకోండి. మనం ఇంతకుముందు చెప్పాం యూరోడేలా, ఎపోడా, యాన్యూరాలో ఎలాంటి కశేరుకాలు ఉంటాయని చెప్పాం మనం. సో కాబట్టి దీంట్లో ఎట్లా ఉన్నాయి, మనకి చివరి వరకు కూడా క్షీరదాల వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి ఒక చోట అన్నీ ఒకే చోట రాసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి 2 కశేరుకాలు శీర్షధరము అక్షం యాక్సిస్గా ఏర్పడుతుంది. సరీసృపాల్లో మొదటి 2 ఎముకలను ఏమని అడుగుతారు, మొదటి 2 కశేరుకాలను ఏమంటారంటే శీర్షధరము మొదటిది, రెండవది అక్ష కశేరుకం యాక్సిస్ అంటారు. సో మరి ఎట్లా ఉండటం వల్ల ఏంటంటే తలని స్వతంత్రంగా మిగిలినటువంటి బాడీతో సంబంధం లేకుండా అది ఫ్రీగా అటు ఇటు తిప్పగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కప్ప ఉందనుకోండి, కప్ప అది అట్లా తిప్పలేదు తలని పూర్తిగా. సో కానీ దీంట్లో మాత్రం అట్లా తిప్పడానికి కారణం ఏంటంటే దీంట్లో శీర్షధరము లేదా తర్వాత అక్ష కశేరుకం యాక్సిస్, ఈ 2 ఎముకలు ప్రత్యేకంగా ఏర్పడి ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ త్రిక కశేరుకాలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి, త్రిక కశేరుకాలు 2 ఉంటాయి. నెక్స్ట్ ఊపిరితిత్తులు శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ పర్సుకలు, రిబ్స్, పక్కటెముకలు అంటారు కదా, పక్కటెముకలు, తర్వాత వాటి మధ్యలో ఉండేటటువంటి పర్సుకాంతర కండరాలు, ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. తర్వాత సకశేలుకార పరిణామంలో సరీసృపాలు ఈ లక్షణం మొట్టమొదటిసారిగా ఏర్పడిందండి, ఇది ఇంపార్టెంట్. పర్సుకలు తర్వాత పర్సుకాంతర కండరాలు అనేవి మొట్టమొదటిసారిగా సకశేరుకాల్లో వేటిలో ఏర్పడ్డాయి అని అడుగుతాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సరీసృపాల్లో మొట్టమొదటిసారిగా పర్సుకలు, పర్సుకాంతర కండరాలు ఏర్పడతాయి. నెక్స్ట్ సముద్ర తాబేళ్ళు తీసుకున్నట్లయితే దీంట్లో ప్రసరణయుత అవస్కర కుడ్యం ఉంటుంది, వాస్కులర్ క్లోయకల్ వాల్ ఉంటుంది. అంటే సముద్ర తాబేళ్లలో అవస్కరం దగ్గర మనకి వాయు వినిమయం జరగడానికి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది అక్కడ, అంటే రక్తనాళాలు ఉండి అవి వాయు వినిమయంలో ఉపయోగపడుతూ ఉంటాయి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ప్రసరణయుత అవస్కర కుడ్యం వేటిలో ఉంటుందంటే సముద్ర తాబేళ్ళు, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ హృదయంలో అసంపూర్తిగా విభజించినటువంటి 4 గదులు గుండె ఉంటుందండి. హృదయంలో అసంపూర్తిగా విభజించినటువంటి 4 గదులు గుండె ఉంటుంది, కానీ మొసలిలో మాత్రం పూర్తిగా విభజించినటువంటి 4 గదులు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పాం. మామూలుగా 2 కర్ణికలు, 2 జఠరికలు,
అసంపూర్తిగా జఠరికలు కూడా అసంపూర్తిగా విభజన చెంది ఉంటాయండి ఇట్లా. సో కాబట్టి అసంపూర్తిగా విభజన చెందినటువంటి జఠరికలు ఉంటాయి, కానీ మొసళ్ళలో మాత్రం ఈ జఠరికలు కూడా సంపూర్తిగా విభజన చెంది ఉంటాయి. సో ఇది దీనికి గుర్తుపెట్టుకోండి. సరీసృపాల్లో రెండు కరణికలు ఉంటాయి, 2 జఠరికలు ఉంటాయి. జఠరికలు అసంపూర్తిగా ఉంటాయి, అంటే కంప్లీట్గా వేరు చేసి ఉండవు. కానీ మొసల్లో మాత్రం 4 గదులు సపరేట్గా ఉంటాయి. శరాసరినే ఉంటుంది, సైనస్ వేనసస్ ఉంటుంది, తర్వాత మూల మహాధమని ఉండదు. చెప్పాం కదా ఇంతకుముందు మనం ఉభయచరాల్లో శరాసరిని మూల మహాధమని 2 ఉంటాయని చెప్పాం. దీంట్లో శరాసరిని ఉంటుంది కానీ మూల మహాధమని ఉండదు. కోనస్ ఆర్టీరియోసిస్ అనేటటువంటి బ్లడ్ వెజల్ ఉండదు. 3 ధమని చాపాలు నేరుగా జఠరిక నుంచి ఏర్పడతాయి. దీంట్లో ఎన్ని ధమని చాపాలు ఉంటాయంటే 3 ధమని చాపాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. నెక్స్ట్ మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. సరీసృపాల్లో ఉండే మూత్రపిండాల రకం ఏంటి అంటే మెటానెఫ్రిక్, అంత్యవృక్క రకానికి చెందింది. పిండం యొక్క మధ్యవృక్క నాళంలో మగజీవుల్లో శుక్రవాయుగా పనిచేస్తుంది. ఇవి యూరికోటెలిక్ జీవులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సరీసృపాలు ఎక్కువగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. మరి యూరిక్ ఆమ్లాన్ని విసర్జించడం వల్ల దానికి బెనిఫిట్ ఏంటి అంటే, యూరిక్ ఆమ్లం అనేది మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే సెమీ సాలిడ్గా ఉంటుంది. అంటే యూరిక్ ఆమ్లాన్ని విసర్జించడానికి నీరు అవసరం లేదు, కాబట్టి సెమీ సాలిడ్గా విసర్జించి నీటి నష్టాన్ని కాపాడుకుంటుంది. ఇది నీటిని రక్షించేటటువంటి ఒక అనుకూలం. యూరిక్ యాసిడ్ని విడుదల చేస్తే వీటిని యూరికోటెలిక్ జీవులు అంటారు. నెక్స్ట్ పాములలో 10 జతలు కపాలనాడులు ఉంటాయండి, ఇంపార్టెంట్. పాముల్లో ఎన్ని ఉంటాయంటే 10 జతలు. మిగిలినటువంటి అన్నింటిలో కూడా 12 జతలు ఉంటాయి. అన్ని సరీసృపాల్లో 12 జతల కపాలనాడులు ఉంటాయి, కానీ పాముల్లో మాత్రం 10 జతల కపాలనాడులు ఉంటాయి. నెక్స్ట్ కర్ణబేరి త్వచం బాహ్య శ్రవణ కోటరంలో లోపలి హద్దు వద్ద ఉంటుంది. కర్ణబేరి త్వచం ఎక్కడ ఉంటుంది అంటే బాహ్య శ్రవణ కోటరం ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్, దాని యొక్క లోపలి హద్దు వద్ద ఉంటుంది. నెక్స్ట్ మధ్య చెవిలో కర్ణస్తంభిక అనే ఒకే శ్రవణాస్తి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాం కదా కాలుమెల్ల ఆరియస్ అనేటటువంటిది ఇక్కడ మనకి దీంట్లో కూడా ఉంటుంది. అంటే ఉభయచరాల్లో కనిపించినటువంటి కర్ణస్తంభిక కాలుమెల్ల ఆరియస్ అనేటటువంటిది దీంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యేకమైనటువంటి గ్రాణ నిర్మాణాలు అంటే ఏంటి, వాసన పీల్చడానికి ప్రత్యేకంగా ఉంటాయండి వీటికి. వీటిని ఏమంటారంటే జాకబ్సన్ అవయవాలు అంటారు. ఇవి బల్లులు పాముల్లో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఇది బాగా ఇంపార్టెంట్ బిట్ ఇది. జాకబ్సన్ అవయవాలు కలిగినటువంటి వర్గం ఏది అని అడుగుతాడు. సో విభాగం ఏది అంటే సరీసృపాలు, ఎస్పెషల్గా దీంట్లో ఇంకా బల్లులు పాములు. బల్లులు పాముల్లో మనకి జాకబ్సన్ అవయవాలు అనేవి ఉంటాయి. ప్రత్యేకంగా గ్రాణ నిర్మాణాలు అంటే ఏంటి అంటే స్మెల్ కోసం ఉపయోగపడతాయి. ఈ స్మెల్ తోటి ఏం చేస్తాయంటే మిగిలినటువంటి వాటిని గుర్తుపడతాయి అవి. సో ఇవి వాసన పసిగట్టడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ రింకోసెఫాలియాకి చెందినటువంటి జీవులు తప్ప మిగిలినటువంటి మగజీవుల్లో ఖండరహితమైనటువంటి సంపర్క అవయవం ఉంటుందండి. తర్వాత బల్లులు పాముల్లో ఒక జత హెమీపెనిస్లు ఉంటాయి. అంటే 2 హెమీపెనిస్లు దగ్గరగా చేరడం వల్ల మేహనం అనేది ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్. ఒక జత హెమీపెనిస్లు దేంట్లో ఉంటాయంటే బల్లులు పాముల్లో ఒక జత హెమీపెనిస్లు ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. సో ఇవి అంత్యవృక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ని విసర్జిస్తాయి. తర్వాత మెదడులో 12 జతల కపాలనాడులు ఉంటాయి అన్నింటిలో, కానీ పాములో మాత్రం 10 జతల కపాలనాడులు ఉంటాయి. తర్వాత దీంట్లో కూడా ప్రత్యేకంగా ఇక్కడ మనకి బల్లులు పాములు లాంటి వాటిలో జాకబ్సన్ అవయవాలు ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఒక జత హెమీపెనిస్లు అనేవి ఉంటాయి వీటిలో, బల్లులు పాములు. నెక్స్ట్ అవస్కరం చూడండి. సరీసృపాల్లో అవస్కరం అనేది 3 గదులుగా ఉంటుందండి. సో ఇది చూడండి మనకి, ఇది మొదటి భాగము, ఇది రెండో భాగము, ఇది మూడో భాగం. దీని ఏమంటారంటే కాప్రోడియము, యూరోడియము, ప్రాక్టోడియం. దీని సింపుల్ కోడ్ ఏంటంటే సియూపి కప్ అని గుర్తుపెట్టుకోండి. సియూపి కప్ అంటే కాప్రోడియం, యూరోడియము, ప్రాక్టోడియం. అంటే ఏంటి, అవస్కర ప్రథమ భాగము, తర్వాత అవస్కర మధ్య భాగము రెండవది, నెక్స్ట్ మూడవది అవస్కర అంత్య భాగం. సో కాబట్టి ఇది లాస్ట్ భాగం. కాప్రోడియము, యూరోడియము, ప్రాక్టోడియం, ఇట్లా 3 భాగాలు అనేవి మనకి దీంట్లో అవస్కరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. అంతర్ఫలదీకరణం జరిగిద్ది. అధికంగా ఇవి అండోత్పాదకాలు, ఎక్కువగా గుడ్లు పెడతాయండి దాదాపు. కానీ కొన్ని పాములు మాత్రం పిల్లల్ని కంటాయి, శిశు ఉత్పాదకాలు, వివిపారస్. గుడ్డులో అధికంగా పీతక పదార్థం ఉంటుంది, అంటే స్వన పదార్థం అధికంగా ఉంటుంది వీటిలో. నెక్స్ట్
క్లీడోయిక్ రకానికి చెందినటువంటి అండాలు ఉంటాయి. కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి అండాలు. తర్వాత అంతర్బంజిత విదళనాలు ఉంటాయి, చక్రాభ విదళనాలు ఉంటాయి. అంటే ఇవి ప్రత్యేకంగా పిండము సంయుక్తి బీజం ఏర్పడిన తర్వాత జరిగేటటువంటి విదళనాలకి వీటికి పేరుని ఏమంటారంటే ప్రత్యేకంగా ఇది అంతర్బంజిత విదళనాలు, తర్వాత చక్రాభ విదళనాలు అంటారు. సో ఇవి కూడా మీరు మొత్తం ఒక చోట సపరేట్గా నోట్స్ పెట్టుకుని ఆ నోట్స్లో రాసుకోవాలి. ఇక్కడ నుంచి అన్నీ కూడా చేపల్లో ఎట్లా ఉంటాయి, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అనేది సపరేట్గా ఒక చోట రాసుకోండి. అవన్నీ కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వీటిలో ముఖ్యమైనటువంటి చూడండి, సరీసృపాల్లో మనకి ముఖ్యమైనటువంటి క్రమాలు కీలోనియా. సో కీలోనియా తీసుకున్నట్టయితే కీలోనిలో మనకి ఎక్కువగా తాబేళ్ళు ఉంటాయి. ఇవి సముద్ర ఆకుపచ్చ తాబేళ్ళు ఉంటాయి. తర్వాత టెస్టుడో బొమ్మ తాబేళ్ళు. నెక్స్ట్ ట్రయోనిక్స్ మంచినీటి తాబేళ్ళు. సో ఇది ఇంపార్టెంట్. మంచినీటి తాబేళ్ళు ఏ సమూహంలో ఉంటాయంటే ట్రయోనిక్స్ మంచినీటి తాబేళ్ళు అంటారు. బొమ్మ తాబేళ్ళు అని వేటిని అంటారంటే టెస్టుడోలు. గ్రీన్ టర్టిల్స్ అనేవి వేటిని పిలుస్తారంటే కీలోన్. నెక్స్ట్ రింకోసెఫాలియా. సో చూడండి, మరి రింకోసెఫాలియా క్రమానికి చెందినటువంటి జీవుల్ని సజీవ శిలాజాలు అంటారు వీటిని. ఇవి కేవలం న్యూజిలాండ్కి మాత్రమే పరిమితమై ఉంటాయంటే ఎగ్జాంపుల్ స్పీనోడాన్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రొకిడీలియా. దీంట్లో మొసళ్ళు ఉంటాయండి. క్రోకోడైలస్ పాలుస్ట్రిస్ భారతదేశపు మొసలు. ఇది ఇంపార్టెంట్. భారతదేశ మొసలు ఏది అంటే క్రోకోడైలస్ పాలుస్ట్రిస్. నెక్స్ట్ అలిగేటర్ గేవియాలిస్ గ్యాంజెటికస్ భారతదేశపు గేవియల్ లేదా గరియల్ అంటారు ఇది. నెక్స్ట్ స్పామేటా. సో దీంట్లో బల్లులు తొండలు ఉంటాయండి. స్పామేటాలో మనకి ఎక్కువగా బల్లులు తొండలు కనిపిస్తుంటాయి. ఇది చూడండి, జనరల్గా మనకి గోడ మీద ఉండే బలిని హెమిడాక్టైలస్ అంటారు. ఓసర వెల్లిని కెమోలియన్ అంటారు. ఎగిరే తొండ డ్రాకో. ఇది ఇంపార్టెంట్. ఎగిరే తొండ శాస్త్రీయనామం ఏది అంటే డ్రాకో. కెలోటిస్ తొండ. నెక్స్ట్ సర్పాలు. పాములు తీసుకున్నట్టయితే దీంట్లో విష సర్పాలు ఉంటాయి, విషరహిత సర్పాలు ఉంటాయి. దీంట్లో నాజా నాగుపాము, ఓఫియోఫాగస్ హన్న రాచనాగు, బంగారస్ కట్లపాము, డబోయా వైపరా రసేలి గొలుసు రక్తపింజర అంటారు ఇది. తర్వాత విషరహిత సర్పాలు ట్యాస్ జెర్రీగుడ్డు అంటారు దీన్ని. నెక్స్ట్ ట్రోపిడోనోటస్ నీటి పాము లేకపోతే నీరు పట్టుడు పాము అంటారు. డ్రయోఫిస్ చెట్టు పాము అంటే పెసరిక పాము అంటారు కదా. సో ఇవి పెద్దగా ఇంపార్టెంట్ ఏమీ కాదు. సో ఇవి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్పీనోడాన్ సజీవ శిలాజం. సో ఇది చాప్టర్. దీని తర్వాత నెక్స్ట్ మనకి పక్షులు, క్షీరదాలు. సో ఇవి అయిపోతే మనకి వీటికి సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ అయిపోతాయి. సో ఇది సెషన్ అండి. కొత్తగా ఛానల్ చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఉంటే ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.